కలెక్టర్ అమ్మ, మా గ్రామంలో తాగునీటి, సీసీ రోడ్డు, డ్రైనేజీ సమస్యలు తీవ్రంగా ఉన్నాయంటూ కలెక్టర్ కాన్వాయ్ వద్దకు వెళ్లి ఆ గ్రామ ప్రజలు కలెక్టర్కు విన్నవించారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం పరిధిలోని దొడ్డి బెలగల్ గ్రామంలో నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భూగర్భ జలాల పెంపుదల, చెరువుల పునరుద్ధరణతో 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు. గురువారం జలాధార నీటి భద్రత కార్యక్రమంలో భాగంగా కోసిగి మండలం డి బెలగల్ గ్రామంలో చెక్ డ్యామును, నాగమ్మ చెరువును జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డి బెలగల్ గ్రామంలోని చెక్ డ్యామును, నాగమ్మ చెరువులను నీటితో నింపేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వాగులు, వంకలలో ఉన్న అడ్డంకులు తొలగించి చెరువుల్లో నీరు చేరేలా చూడాలన్నారు. అయితే అక్కడ నుండి దొడ్డి గ్రామంలోకి వస్తున్న సమయంలో డి బెలగల్ గ్రామ మహిళలు కాన్వాయ్ వద్దకు వెళ్లి తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. గ్రామ చావిడి కింద నుండి పై వరకు సీసీ రోడ్డు వేయకుండా వదిలేశారన్నారు. అలాగే దొడ్డి గ్రామంలో దళిత మహిళలు తమ కాలనీలో తాగునీటి, డ్రైనేజ్ సమస్య, సీసీ రోడ్డు సమస్యలు ఉన్నాయని విన్నవించారు. రైతు భరోసా కార్యాలయం ముందు ఓ మహిళ తమ వికలాంగురాలైన పాపకు పెన్షన్ ఇప్పటి వరకు రాలేదన్నారు. వెంటనే కలెక్టర్ సంబంధించిన అధికారులకు వీటన్నిటి సమస్యలపై త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, ఇరిగేషన్ ఎస్ఈ బాలచంద్రారెడ్డి, డ్వామా పీడీ నరసింహారెడ్డి, ఆదోని ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, కోసిగి తహసీల్దార్ వేణుగోపాల్ శర్మ, ఎల్ఎల్సి చైర్మన్ టిప్పు సుల్తాన్, పంచాయతీరాజ్ ఏఈ ఎస్ఏ మాలిక్, డిఈఈ రంగస్వామి, మంత్రాలయం ఆర్డబ్ల్యూఎస్ ఏఈ తిమ్మరాజు, కోసిగి మండలం కూటమి నాయకులు ముత్తురెడ్డి, రామిరెడ్డి, నాడిగని అయ్యన్న, ఇరిగేషన్ అధికారులు జి రామ్, జిఏపిఓ కాలిక్ బాషా, దొడ్డి బెలగల్ గ్రామ నాయకులు, ప్రజలతో పాటు డీలర్ రంగారెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. యాక్షన్ ప్లాన్ తయారు చేయడం జరుగుతుంది. ఇది ఒక కోసిగియే కాదు, అన్ని మండలాల్లో కూడా 26 మండలాలు కూడా మనకి, ముఖ్యంగా రూరల్లో ఉండే 25 మండలాలు ఈ యాక్షన్ ప్లాన్తో రావాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల మేరకు. ముఖ్యంగా మీరు చూసుకుంటే ఇక్కడ అన్ని మండలాలతో పోలిస్తే కోసిగిలో 29 మీటర్ల వరకు గ్రౌండ్ వాటర్ లెవెల్ ఉంది. మిగతా పక్కనే పెద్ద కడుగురు తీసుకుంటే మనకి 2 మీటర్ల వరకు ఉంది. ముఖ్యంగా యావరేజ్ అంటే జిల్లా అంతా యావరేజ్ తీస్తే మాత్రం మనకి 6.6 మీటర్లు ఉంది. సో దాన్ని మనం 4 మీటర్ల కన్నా తగ్గించాలి అనే ఒక ఎయిమ్తో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా డ్వామా, ఇరిగేషన్, అలాగే అగ్రికల్చర్ అండ్ ఎలైడ్ డిపార్ట్మెంట్స్, పంచాయతీరాజ్ వీళ్ళందరి కోఆర్డినేషన్తో ఈ యాక్షన్ ప్లాన్ తయారు చేసి ప్రపోజల్స్ పైకి పంపించి ఏవైతే మనం మ్యాండేట్స్ చేస్తున్నామో ఎన్ఆర్ఈజెస్ కింద వాటి అన్ని వర్క్స్ కూడా ఇక్కడికి డైవర్ట్ చేసి, అంటే కరెక్ట్ లొకేషన్లో మనం పెడితే మనం గ్రౌండ్ వాటర్ పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ఏం చేస్తూ ఉన్నాము. మనకి ఎంఏ ట్యాంక్స్ కూడా 246 ట్యాంక్స్ ఉన్నాయి. అదృష్టవశాత్తు మనకి 246లో ఆల్మోస్ట్ ఒక 35 తప్పితే మిగతా అన్నీ కూడా 75% కన్నా ఎక్కువ నింపగలిగాము ఈసారి వర్షాలు ఎక్కువ పడడం వల్ల. అదే వర్షం మీద ఆధారపడకుండా మనం ఏంటంటే ఈ వాగులు, వంకలు ఇవన్నీ క్లియర్ చేసుకొని ఉన్న చిన్న చిన్న చెరువులు, ఈ 264 ఎంఐ ట్యాంకులే కాకుండా 246 ఎంఐ ట్యాంకులే కాకుండా మిగిలిన చెరువుల్ని కూడా ఎలా నింపాలి. ముఖ్యంగా ఏంటంటే ఆయకట్టు కోసం తర్వాత ఫస్ట్ ఇవి నింపి ఫస్ట్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయగలిగితే మనకి ఎన్నో బోర్వెల్స్ కూడా, ఎందుకంటే మనకి చాలా వరకు జిల్లాలో బోర్వెల్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్నాము ఇరిగేషన్కి. సో బోర్వెల్స్ కూడా ఫంక్షనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేస్తే. సో ఈ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అనేది మెయిన్ ఎయిమ్ అండి. సో బోర్వెల్స్ తర్వాత మనం ఆయకట్టు గురించి కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.